ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్పు బాదం పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాదం పప్పుని ఇలా 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పుని ఇలా లైట్గా వేయించిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలాగే పిస్తా పప్పును కూడా 1/2 కప్పు వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఇందులో తీసుకున్న 3 ఐటమ్స్లో ఏ ఒక్కటి లేకపోయినా దానికి బదులుగా పల్లీలన్నీ బాగా వేయించి తీసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు కిస్మిస్ వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సపరేట్గా తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు కొబ్బరి పొడిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా ఫ్రై చేస్తే చేదొస్తాయి కాబట్టి ఇలా చిటపటమంటే సరిపోతుంది. నువ్వులు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని వీటిని కూడా ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ గసగసాల వలన లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గసగసాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం ఫ్రై చేసిన వాటినన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ను, గింజ తీసిన ఖర్జూరాన్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఈ ఖర్జూరాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకోండి. పక్కన పెట్టుకున్న గసగసాల్లో నుంచి సగం వరకు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మీకు ఖర్జూరం ఇష్టం లేకపోతే ఖర్జూరం ప్లేస్లో బెల్లం పొడి కూడా తీసుకోవచ్చు. ఇలా మనకి లడ్డు చుట్టుకోవడానికి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. మిగతావన్నీ ఇలాగే లడ్డూలాగా చుట్టుకోవాలి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.